తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. బర్దిపూర్ గ్రామం వేదికగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ యూనివర్సిటీ హాస్టళ్లు, ల్యాబ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాస్యత, విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు 200 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. బర్దిపూర్ గ్రామం వేదికగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానంగా 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ యూనివర్సిటీలో హాస్టళ్లు, ల్యాబ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాస్యత, విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు 200 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, వైష్ణవి నిజామాబాద్ జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి ఈ రోజు వస్తున్నారు. అయితే బర్దిపూర్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ శిక్షణలో ఎస్సీ బాలికల హాస్టల్ శంకుస్థాపన 20 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇందర్వాయి మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు, వీటి కోసం 2 ఆర్మూర్ మరియు బోధన్, నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన, ఇలా మొత్తం 600 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపనకి 8,60,000 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపనకు 1,36 లక్షలు, తెలంగాణ యూనివర్సిటీ డిజిటల్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి 18 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 200 కోట్ల రూపాయలు వెచ్చించున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్ వరకు, అలాగే శ్రీనాథపల్లి మీదుగా నిజాంపూర్ వరకు రోడ్డు వేడుక కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. అయితే పెద్ద ఎత్తున జనాలను కూడా సమీకరించేందుకు స్థానిక నేతలు జనాలను సభకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.